జై శ్రీరామ్. సిగ్మా స్పిరిచువల్ సేవ ద్వారా నేటి పంచాంగానికి స్వాగతం. ప్రతిరోజు కూడా మనం నేటి పంచాంగం తెలుసుకుంటున్నాం. దాంతోపాటు ఈరోజు పుట్టిన ప్రముఖ వ్యక్తుల వివరాలు కూడా తెలుసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు అనగా ఏప్రిల్ 27వ తారీఖు 2026 సంవత్సరము సోమవారము. పంచాంగం తెలుసుకుందాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం వైశాఖ మాసము వసంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:37 అవుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:13 అవుతుంది. తిది శుద్ధ ఏకాదశి రాత్రి 7:50 వరకు ఉంటుంది. తదుపరి ద్వాదశి. నక్షత్రం రాత్రి 10:50 వరకు పుబ్బ ఉంటుంది. దాని తర్వాత ఉత్తరా నక్షత్రం రావడం జరుగుతుంది. యోగం రాత్రి 11:11 వరకు ధ్రువము ఉంటుంది. దాని తర్వాత వ్యాఘాతం వస్తుంది. కరణం ఉదయం 8:16 వరకు వనజి ఉంటుంది. దాని తర్వాత రాత్రి 7:50 వరకు భద్ర ఉంటుంది. దాని తర్వాత భవ రావడం జరుగుతుంది. శుభ సమయం ఉదయం 5:37 నుండి 6:40 వరకు, తిరిగి ఉదయం 8:31 నుండి 8:46 వరకు ఉంటుంది. మరలా ఉదయం 10:52 నుండి 12:20 వరకు ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 1:11 నుండి 2:01 వరకు, మరలా మధ్యాహ్నము 3:43 నుండి 4:07 వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 7:30 నుండి 9 వరకు, యమగండము ఉదయం 10:30 నుండి 12 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:20 నుండి 1:11 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నము 2:51 నుండి 3:42 వరకు ఉంటుంది. వర్జ్యం ఉదయం 6:55 నుండి 8:30 వరకు ఉంటుంది. అమృత గడియలు సాయంత్రం 4:28 నుండి 6:04 వరకు ఉంటుంది. అదేవిధంగా ఈరోజు పుట్టిన ప్రముఖ వ్యక్తులు ఒకసారి చూద్దాం. ఈరోజు అంటే ఏప్రిల్ 27వ తారీఖు నాడు వివిధ సంవత్సరాలు పుట్టిన ప్రముఖ వ్యక్తులు. 1791 సంవత్సరంలో శామ్యూల్ మోర్స్ అనే అమెరికన్ ఆవిష్కర్త జన్మించారు. ఇతను ప్రముఖ చిత్రకారుడు కూడా. 1820వ సంవత్సరంలో హెర్బర్ట్ స్పెన్సర్ అనే వ్యక్తి జన్మించారు. ఆంగ్ల భాషా తత్వజ్ఞుడు, జీవశాస్త్రజ్ఞుడు. సో ఇతను ఆ రోజు జన్మించడం జరిగింది. అదేవిధంగా 1989వ సంవత్సరంలో నిషా అగర్వాల్ తెలుగు తమిళ భాషలో నటించిన నటి జన్మించడం జరిగింది. ఈరోజు జరిగిన ప్రముఖ సంఘటనలు ఒకసారి చూద్దాం మనం. 1908వ సంవత్సరంలో 4వ ఒలింపిక్స్ క్రీడలు లండన్లో ప్రారంభం కావడం జరిగింది. 1961వ సంవత్సరంలో సియరా లియోన్ దేశానికి స్వాతంత్ర్యం రావడం జరిగింది. 1994వ సంవత్సరం ఇదే తేదీన దక్షిణాఫ్రికా దేశానికి స్వాతంత్ర్యం లభించింది. 2001వ సంవత్సరం ఇదే తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు కావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఆ పార్టీ పేరు మార్చారు, భారత రాష్ట్ర సమితిగా మార్చడం జరిగింది. సో ఇలాంటి విషయాల కోసం మన యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవను మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. జై హింద్, జై శ్రీరామ్.